డిక్లైన్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. బికాజ్ SERP ఆల్ SRLMsతో కంపేర్ చేస్తే మన తెలంగాణ స్టేట్లోనే వీళ్ళు మొదటిగా మనకి ఇట్లాంటి MOU అనేది జరుగుతుంది. సో వీ హ్యావ్ షోన్ ఎ వే టు ద అదర్ స్టేట్స్. ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ మనకి 2 ఆర్గనైజేషన్స్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లిప్కార్ట్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద లీడ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. దే హ్యావ్ ఎ రిజిస్టర్ బేస్ ఆఫ్ అరౌండ్ 400 million customers on it, and 80+ varieties are offered to the customers. When it comes to the SERP, I think everyone is aware that manaki 48 lakh women SHGs, women households and their federations are into the platform. About 5 lakh enterprises are been into the manufacturing sector alone, and they are supplying various products that they are displayed on the outside also. Apart from this, 56 women-led farmer producer organizations are being functioning since last 3 years. They are all progressing well in terms of bulk trading. So when we started researching about, when we started exploring about the retail sector, so that was the right time Flipkart has approached us, and I think we will definitely, the collaboration will definitely benefit both the organizations and also the 50 lakh women who are associated with the SERP. I think the expectations from both the organizations will hear from the dignitaries. Now I request Smrithi Ravichandran garu to take us to the FPOs vision and the process flow. Thank you, Rajitha garu. I think what you said, right, that women were the most convinced that they can do what Flipkart is expecting. That is the highlight of the day for me today. Right, we are really looking forward to this. Namaskaram, nenu Smrithi Ravichandran. Ikkada vichesina గౌరవనీయులు మంత్రి గారు, సెక్రటరీ గారు సందీప్ సుల్తానియా, SERP CEO రజిత, అందరికీ ఇంకా సభని అలంకరించిన మీ అందరికీ FPO SHG ఫ్లిప్కార్ట్ తరఫున నమస్కారం. ఫ్లిప్కార్ట్ గ్రోసరీ వ్యాపారం హై క్వాలిటీ బియ్యం, పప్పులు, ఇంకా ఎన్నో సరుకులు, పండ్లు, కాయగూరలు మన రాష్ట్ర ప్రజలకి సౌకర్యంగా కొనుక్కునే అవకాశం కల్పిస్తుంది. ఫ్లిప్కార్ట్ గ్రోసరీ సేవ ఇప్పుడు భారతదేశంలో 1500 పట్టణాల్లో వీఆర్ సర్వీసింగ్. ఫ్లిప్కార్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వీలైనంత తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ఉత్పత్తిని భారత ప్రజలకి అందించడం వల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మా నమ్మకం. సోనా మసూరి బియ్యం, వేరుశనగలు, ఎండు మిరపకాయ, చింతపండు, ఇంకా ఎన్నో తెలంగాణ ప్రత్యేక ఉత్పత్తికి మొత్తం భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. తెలంగాణ SERPకి ఫ్లిప్కార్ట్కి మధ్యలో జరిగే ఈ MOU, ఈ MOUకి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. Actually, this is the first state we are doing this kind of a MOU where we have actually taken it up to 5x, 5 times in the last 6 months of operations, and there has been a 1-year work behind this, and very, very happy that today we are here, and thanks to everybody in this room, the self-help groups, SERP for making this happen. ఈ ప్రయత్నంలో రైతులకి సాధికారం కలుగుతుందని మా నమ్మకం. ధన్యవాదాలు. ఫ్లిప్కార్ట్ కంపెనీతో అదేవిధంగా మన SERP, మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ సొసైటీతో జరిగినటువంటి ఒప్పందం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ మరియు మిషన్ భగీరథ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గ్రోసరీ మిస్ స్మృతి రవిచంద్రన్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గ్రోసరీ కేటగిరీ ఫ్లిప్కార్ట్ సంస్థ మిస్టర్ శరత్ సిన్హా గారికి, అదేవిధంగా గిరిధర్ గారికి, అసోసియేట్ డైరెక్టర్ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ సౌత్ ఇండియా రీజన్. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి మన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రజిత గారికి, అదేవిధంగా మన DRDOలకి,
అడిషనల్ డిఆర్డీలకి, వివిధ జిల్లా నుంచి వచ్చినటువంటి FPO బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ నా నమస్కారం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక బంగారు దినం మనకు ఉంటుంది. ఎందుకంటే మన మహిళలు దాదాపు 30 సంవత్సరం నుంచి కష్టపడి ఏదో విధంగా ఏదో పొదుపు చేసి ఏదో కష్టపడి ఏదో మనం చేయాలనే ఉద్దేశంతో ఒక గత 30 సంవత్సరంలో నుంచి మొదలైనటువంటి ఒక జర్నీ ఈరోజు ఒక షేప్లో, ఒక రూపంలో వస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ మన రాష్ట్రంలో ఎలా మొదలైంది, 35 సంవత్సరం ముందు ఎలా మొదలైంది మన రాష్ట్రంలో మనందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఉన్న మహిళలు ప్రతిరోజు ఒక్కొక్క రూపాయలు పొదుపు చేసుకుంటూ ప్రతి గ్రూప్లో మన డిఆర్డిఓలు, మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి ఒక సహకారం ద్వారా మన కొన్ని రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి ప్రతి గ్రూప్కి ఎంత బ్యాంక్ లోన్ ఇచ్చింది, అంత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి కొంత సహకారం పెడుతూ ఈరోజు మన రాష్ట్రంలో ఎలా పరిస్థితి వచ్చినాయంటే మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మన దగ్గర దాదాపు 4.5 లక్షలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, 48 లక్షలు మెంబర్లు ఆ దాంట్లో ఉన్నారు. వాళ్ళకి ఒక శక్తి చూడాలంటే, ఒక కెపాసిటీ చూడాలంటే మన బ్యాంక్ నుంచి వాళ్ళకి ఈ సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు, ₹1 మోర్ట్గేజ్ లేకుండా కేవలం ట్రస్ట్ మీద, ఒక నమ్మకం మీద ఒక బ్యాంక్ సంస్థ ముందుకు వస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీకి ఒక నిదర్శనం ఇది మనం భావించుకోవాలి. మన ఈ జర్నీలో 35 సంవత్సరం జర్నీలో మన చాలా గ్రూప్స్ చాలా రకాల పనులు చేస్తున్నాయి. కొంతమంది వ్యవసాయాలు ఉన్నారు, కొంతమంది ఏదో బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది కూరగాయలు పనులు చేస్తున్నారు. మన వాళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో విధంగా వాళ్ళ నైపుణ్యం పెంచి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులని ఒక మంచిగా మార్కెటింగ్ చేయాలని ఉద్దేశంతో మన వాళ్ళు కూడా వాళ్ళు దాదాపు చాలా సంవత్సరం నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసి మన దగ్గర వాళ్ళు చాలా రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో చాలా రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పాతకాలంలో అగరబత్తి మేకింగ్, పిక్కల్స్ అవన్నీ అక్కడ వరకే నిమిత్తం ఉండేది. కానీ ఈరోజు అట్లా కాదు. ఈరోజు వాళ్ళు అన్ని రకాల ఒక మంచిగా చూడాలంటే ఒక గుడ్ క్వాలిటీ మంచిగా కనపడుతుంది అటువంటి మెటీరియల్స్ కూడా చాలా జిల్లాలు తయారు చేస్తున్నారు. నేను ఒక చిన్న మాటలు చెప్పాలంటే కొన్ని జిల్లా నుంచి మన మెటీరియల్ బాంబే, ఫారెన్ కంట్రీ కూడా పోతుంది. ఆ పరిస్థితికి మన మహిళలు ఈరోజు ఉన్నారు. మనకు ముఖ్యమైన ఒక సమస్య ఉంటుంది. మన దగ్గర ప్రొడక్ట్స్ బాగా తయారు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ హార్డ్ వర్క్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు కొరత కూడా లేవు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు చెప్పాను నేను 18,000 crore బ్యాంక్ లోన్ పర్ ఇయర్ ఈజ్ కమింగ్ టు దెమ్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కొరత లేవు. దే హ్యావ్ ఎనఫ్ మనీ. మన ఎంత డబ్బు కావాలంటే, ఏది చేయాలంటే అంత డబ్బు మన మహిళల దగ్గర ఈరోజు ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మహిళలు 35 సంవత్సరం అప్పుడు ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకు ఒక్కొక్కరు పెంపు చేసుకుంటూ వాళ్ళకి చాలా మందికి చదవడం తెలియదు, వాళ్ళ ఇంటి నుంచి బయట రావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు టుడే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఓనింగ్ ఎ బ్యాంక్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ దేర్ annual almost I think AUM is almost 10,000 crore and every year they themselves give loan to each other by their own bank. They call Smrithi Bank is almost 2,500 crore per year loaning they do from their own bank. So that is the level they have achieved in the journey of 35 years. ఆ లెవెల్కి మీరు వచ్చినారు. ఒక స్త్రీనిధి బ్యాంక్, కొంత పెద్ద బ్యాంక్, దానికి ఆనర్ మీరే అని ఒక దేశంలో, ఒక ప్రపంచంలో ఒక పెద్ద విషయం మనం భావించుకోవాల్సిన అవసరం. నేను చెప్పినట్టు మన సమస్య ఏముంది అంటే మన ప్రొడక్ట్స్ బాగా తయారు చేస్తాం, మనం అమ్మకం కూడా బాగానే ఉంటుంది, కానీ దాదాపు మన రాష్ట్రంలోనే నిమిత్తం అవుతుంది. మనం ఏదో ప్రొడక్ట్ తయారు చేస్తున్నాము, ఏదో ఎగ్జిబిషన్లో పోతాము, ఏదో చిన్న స్టాల్ పెడతాము, అక్కడ వరకే మన నిమిత్తం ఉంది. మనకు ఒక పెద్ద మార్కెటింగ్ ప్లాట్ఫామ్ లేవు. నిజం చెప్పాలంటే ఒక మొత్తం దేశంలో పోవాలంటే ఒక అటువంటి మార్కెటింగ్ ప్లాట్ఫామ్ మనకు లేవు. కానీ టుడే ఈ ఒప్పందం ద్వారా ఆ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ మనకు ఒక పెద్ద మార్కెటింగ్ ప్లాట్ఫామ్ మనకు దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ సంస్థ ద్వారా.
ఫ్లిప్కార్ట్ సంస్థ గురించి బహుశా కొంతమందికి తెలుసు ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు అది మామూలు ప్రాంతంలో ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్ గురించి పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. కానీ ఒక ఫ్లిప్కార్ట్ ఒక దేశంలో ఒక కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక పెద్ద సంస్థ. ఇప్పుడే రజిత కూడా చెప్పడం జరిగింది, దాదాపు 400 మిలియన్ అంటే 40 కోట్లు వాళ్ళ దగ్గర కస్టమర్స్ బేస్ ఉంది, 40 కోట్లు. ఈ ఒప్పందం ద్వారా మన 40 కోట్లు కస్టమర్స్ దగ్గర డైరెక్ట్గా పోయే ఆ అవకాశం మనకు ఈరోజు దొరుకుతుంది. కానీ మనం కూడా కొంత పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఆ సంస్థలో ఫ్లిప్కార్ట్ సంస్థ ద్వారా మనం ప్రొడక్ట్స్ అమ్మాలంటే కొన్ని అవసరాలు ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటుంది. అంటే ప్రొడక్ట్స్ బాగుండాలా, ఎందుకంటే మన ప్రొడక్ట్స్ బాగాలేకుండా ఫ్లిప్కార్ట్ ప్రతిష్ట కూడా దెబ్బతింటే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రొడక్ట్స్ క్వాలిటీలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రొడక్ట్స్ బాగాలేదు అనుకోండి, ఒక్కసారి వాళ్ళు అమ్మగలుగుతారు కానీ మళ్ళీ రిపీట్ కస్టమర్ రాదు. మన సక్సెస్ ఎప్పుడు ఉంటుంది, మీరు ఒకసారి ఒక ప్రొడక్ట్ ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మారు, మళ్ళీ రిపీట్ కస్టమర్ వచ్చారంటే అది మన సక్సెస్. అది మన ప్రొడక్ట్స్ బాగుండేది మనం భావించుకోవాలి. రిపీట్ కస్టమర్ రాలేదు అంటే మన ప్రొడక్ట్స్ బాగలేదు, ప్రజలకి అంటే కస్టమర్స్కి నచ్చలేదు అంటే మనం అనుకోవాల్సిన అవసరం. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏముంది అవసరం అంటే మన ప్రొడక్ట్స్ బాగుండాలా, మనం ఏది అమ్ముకుంటున్నామో ఆ క్వాలిటీ బాగుండాలా, కస్టమర్స్కి నచ్చే విధంగా ఉండాలా, దానికి ప్యాకేజింగ్ బాగుండాలా, ఒక బ్రాండ్ కూడా స్టేట్ లెవెల్లో మనం తయారు చేయాలనుకుంటున్నాము, ఒక బ్రాండింగ్ ఉండాలా. ఆ బ్రాండింగ్ ఉంటే ఒక మనకు రికగ్నిషన్ కూడా వస్తుంది. ఒక తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు FPOలు తయారు చేసినటువంటి వస్తువులు ఒక గుర్తింపు ఉండాల్సింది అవసరం ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఇప్పుడు మనం ప్రొడక్టు, ప్యాకేజింగ్, తర్వాత ఒక స్టేట్ లెవెల్ ఒక బ్రాండ్, ఆ డైరెక్షన్లో మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అందరూ ఆ డైరెక్షన్లో మనం పని చేస్తాము. ఆల్ DRDOలు, ఆల్ అడిషనల్ DRDO, FPOలో, BODలో, మన SERP పనిచేస్తున్న డైరెక్టర్లు మనం అందరూ కలిపి ఆ ఫ్లిప్కార్ట్తో పాటు మనం అందరూ కలిపి ఆ డైరెక్షన్లో ఇప్పుడు పని చేయాల్సిన అవసరం ఉంది. మనకు గొప్ప విషయం ఏముంది అంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గిరిధర్ గారు, ఆయన మన తెలుగు మనిషి. ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ స్మృతి రామచంద్ర గారు మాట్లాడినది, ఆమె కూడా తెలుగులో మాట్లాడింది మీరు చూసారు. మన దగ్గర ఉన్నటువంటి ఆమె తమిళనాడు కానీ ఆమె కూడా తెలుగు అమ్మాయి కాబట్టి ఆ తెలుగులో బాగా మాట్లాడింది మీరు చూసారు. ఇది కూడా ఒక లక్, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత ఎఫినిటీ ఉంటుంది. ఒక మహిళలను ముందుకు తీసుకువెళ్ళాలంటే మన తెలుగు మహిళలను ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక ఎఫినిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఒప్పందం తప్పనిసరిగా మన అందరిని ముందుకు తీసుకువెళ్తుంది. వాళ్ళకు కూడా లాభం ఉంటుంది, మనకు కూడా లాభం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈరోజు ఈ ఒప్పందం ద్వారా మనం ఒక మంచి రాబోయే సమయం, ఒక మంచి సమయం వస్తుందని మన మహిళల కోసం, మన FPOల కోసం నేను భావిస్తూ మీ అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ ఒప్పందం ఏదో ఈరోజు చేస్తున్నాము అది మన సక్సెస్ అవ్వాలని కోరుతూ మీ అందరికీ మళ్ళా నమస్కారం పెట్టిన సెలవు. అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక్కొక్క విజయాల లోపల ఇదొక విజయంగా మనం భావించాలి. ఇలా మల్టీనేషనల్ కంపెనీ ప్రపంచ దేశం లోపల వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. వివిధ దేశాల లోపల కంపెనీలు వ్యాపారాలు చేస్తున్నాయి. అసంటిది మన తెలంగాణతోటి సెర్ఫ్ గ్రూప్లతోటి ఒప్పందం చేసుకోవటం తెలంగాణ ప్రభుత్వం తరఫున వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్షల కోట్ల వ్యాపారం ఈరోజు ఫ్లిప్కార్ట్ వాళ్ళు సాధించారు. వాళ్ళకు క్రెడిట్ ఉన్నది. వాళ్ళ ద్వారా అమ్మితే ప్రజల లోపల విశ్వాసం పెరిగి ఇంకా లాభం జరిగే అవకాశం ఉన్నది. ఈ కంపెనీ ఒప్పందం వల్ల ముఖ్యంగా మన మహిళా సంఘాలు బాగుపడాలనేదే నా కోరిక అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు తయారు చేసే వస్తువులు క్వాలిటీ, కానీ ఒక మంచి కంపెనీ ఉంటే దాని విలువ బాగా పెరుగుతుంది. మన తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు తెచ్చుకున్నాం. 24 గంటల కరెంటు వచ్చింది. ఇదివరకు నాకే ఉండే ఒక 100 ఎకరాలు ఉన్నది అనుకోండి ఉదాహరణకు. నేను నాటు పెట్టేది, వ్యవసాయం చేసేది ఒక 10-15 ఎకరాలే ఉండేది గతంలో. ఈరోజు 100 ఎకర్స్ చేస్తున్నా నేను. ఎందుకంటే వాటర్ సోర్స్ పెరిగింది, కరెంటు వచ్చింది, పవర్ వచ్చింది.
ఎక్కడ కూడా గుంట భూమి కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళని అగ్రికల్చర్ చేస్తున్నారు. దాన్ని అమ్మేదందుకు కూడా సోర్స్ కావాలి. దానికి ఇసుంటి కంపెనీలు మనకు ముందుకు రావటం, ముఖ్యంగా మహిళా సంఘాలు ముందట పడటం వల్ల మధ్య దళారులు మొత్తం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. దళారీ వ్యవస్థ బాగుపడి వాళ్ళే కోట్లు సంపాదించి ఇటు రైతులను మోసం చేస్తున్నారు, కంపెనీలను మోసం చేస్తున్నారు. అదే మహిళా సంఘాలు ఇచ్చే ప్రతి వస్తువు వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక నాణ్యమైన ఇచ్చే మహిళా సంఘాలు ఉన్నారని కూడా ఈ తెలంగాణలో గర్వంగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను 25 ఏళ్ల కింద ఒక పర్వతగిరి లోపట ఫస్ట్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 25 సంవత్సరాలు సుమారు ఉన్నట్టున్నది. నేను మహిళా సంఘాలతోటి అప్పుడే స్టార్ట్ అయినాయి డాక్రా గ్రూపులని. నేను వాళ్ళందరినీ ఒక యూనిటీ చేసి వాళ్ళకి ల్యాండ్ కొనిచ్చి కారపొడి మిషన్, పసుపు మిషన్ అని పర్వతగిరిలో స్టార్ట్ చేశాను, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో. అది బాగా నడుస్తుందని నేను ఊహించుకున్నాను. రాను ఏమైందంటే అది బ్యాంకు కిస్తీ కట్టలేకనే బ్యాంకుకు తగాదా పడి ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే కంపెనీ, వాళ్ళు తయారు చేసిన వస్తువులు మంచి కంపెనీ అప్పుడు గిసుంటే దొరికేది ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుండేదో ఒకసారి నేను ఆలోచించుకుంటేనే విచిత్రపోతాను. దొరకలే వాళ్ళకు. సేల్స్ ఎట్లమ్మాలే, ప్రజల్లోపట చైతన్యం రాలేదు. అట్లా కంపెనీలు ముందుకు రాక అది మూతపడ్డది. ఈరోజు నేను మహిళా గ్రూపులకు అందరూ కూడా కోరేది ఒకటే, మీ వస్తువులకు ఈ ఒప్పందం ద్వారా చాలా లాభం జరుగుతుంది. ఎందుకంటే 500 కోట్లు ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. ఇలా ఖమ్మంలో మా చెల్లె చెప్పింది, చాలా బాగా చెప్పింది. ఎందుకంటే రాజేశ్వర్ గారు వాళ్ళు చిన్నగా ప్రయత్నం చేసి ఇలా 40 కోట్లకు పోయిందంటే ఎంత మన క్రెడిట్ ఒకసారి అర్థం చేసుకోవాలి. 50 డేస్లో చాలా సంతోషం అనిపిస్తున్నది. నేను ఒకటే, అట్లా అందరూ కూడా తయారు కావాలి. ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా తయారు కావాలనేది నాకు కోరిక. రాజేశ్వరి గారు కూడా చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇంకా మన దగ్గర పండే వస్తువులు ఉన్నాయి, పెసర్లు కానీ, శనగలు కానీ, కందులు కానీ, వాటిని కూడా కొనాలి, వాళ్ళని కూడా సేల్ చేయాలని చెప్పారు. దయచేసి దాన్ని కూడా నేను ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మా సెర్పేలో 4,36,000 సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘం తయారు కావాలి. 46 లక్షల సభ్యులు ఉన్నారు. మహిళలు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది నాకు పూర్తి నమ్మకం. గతంలో మనం 1000 కోట్లు ఇస్తాం మా ఎక్కువ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహిళల ప్రోత్సాహంతో పోయినసారి 12,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు 15,000 కోట్ల దాకా ఎంత అడిగితే అంత ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఆదేశం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ DRDలు ఉన్నారు, ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కష్టపడుతున్నారు. మహిళా సంఘాలకు మనం ఎంత ప్రోత్సహిస్తే అంత లాభం. నేను ప్రతిసారి చెప్తుంటా మీకు, నేను ఇన్నేళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా, కంటిన్యూ గెలుచుకుంటూ వస్తున్నా. కానీ మహిళా సంఘాలకు ఎంత ఇస్తే అంత, వాళ్ళ కిస్తీ కట్టాలి, 1 వీక్లో కిస్తీ వస్తున్నది, బ్యాంకు కట్టాలి, శ్రీనిధి కట్టాలంటే నిద్ర కూడా పోరు వాళ్ళు. వాళ్ళు కట్టేదాకా వాళ్ళకి నిద్ర కూడా రాదు. అంటే అంత టెన్షన్ ఫీల్ అయినా ఆ కిస్తీ కడతారు ఆ టైంకి.
అంటే అదే పురుషుల లోపల కేర్లెస్ ఉంటుంది. కట్టకపోతే ఏంది, ఏదో చూద్దాం తీ, ఏదో అవకాశం దొరుకుతుందా అనేది మన దాంట్లో కేర్లెస్ ఉంటుంది. ఆ మహిళల దగ్గర ఇవాళ 100% శ్రీనిధి కానీ సెర్ప్ కానీ 100% రికవర్ ఉన్నది. ఒక్క షూరిటీ కూడా తీసుకోవాలి పెద్దగా, వాళ్ళ ల్యాండ్సో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా షూరిటీ తీసుకోకుండా వాళ్ళ దగ్గర టెన్షన్ ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తుంటాను, నేను మహిళా గ్రూప్లో ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు నేను అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1 రూపీ అని డాక్రా గ్రూపులు మొదలుపెట్టారు. ఆ డాక్రా గ్రూపులు పెట్టి 10,000 లోన్ ఇస్తేనే సంతోషపడ్డారు. 10,000 లోన్స్ ఇస్తే దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ 10,000 తోటి ఆ మహిళలు అప్పుడు బయటికి రావాలంటే వెనుక ముందాడు. నేను ఎమ్మెల్యేగా పోయినప్పుడు ఆ కిటికీ నుంచి సాటి నుంచో పరద సాటి నుంచో గోడ సాటి నుంచో చూసేది ఎమ్మెల్యే ఎట్టుంటాడని. అంటే రోడ్డు మీదకి వచ్చి చూస్తే కూడా ఏదన్నా అబండా వేస్తారు మహిళల మీద అనే భయం. అసుంటిది పోయి ఇలా బ్యాంకుల దగ్గర పోయి వాళ్ళే అధికారుల దగ్గర పోయి వాళ్ళే అన్నీ చేసి ఇలా మహిళల్లో ఒకటి ఎంత చైతన్యం వచ్చిందో ఒక్కసారి మనం ఊహించుకుంటేనే ఆ మార్పు. నేను ప్రతిసారి ఒక విషయం చెప్తా అంటే మీకు, మహిళల లోపల ఇదివరకు పైసలు లేకపోయేది. ఇప్పుడు వీళ్ళ కొత్త వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఏదైనా తల్లిగారి నుంచి అన్నో తమ్ముడో అమ్మో నాన్నో ఇంటికి వస్తే ఏదైనా కోండి కోయాలంటే భర్తను బతిరాడి సచ్చేది. సత్యంగా లాస్ట్కు ఏదో బతిరాడంగా ఒప్పుకునేది. ఇప్పుడే పరిస్థితి వచ్చింది, ఉల్టా వచ్చి ఆ భర్తకి ఈవినింగ్ ఏమైనా అవసరం ఉంటే, బాగున్నావా, నేను పైసలుంటే ఇయ్యరాదు అంటే ఏ రూపంగా మార్పు వచ్చింది. మహిళలలో పైసలు పెరగటం వల్ల వాళ్ళ గౌరవం పెరిగింది. పిల్లలు కూడా రాకపోయేది. గతంలో చాక్లెట్ బిస్కెట్ల దగ్గర కూడా పైసలు లేకపోయేది. ఈరోజు మహిళల లోపల ప్రతి విలేజ్లో డబ్బులు వచ్చి వాళ్ళ గౌరవం పెరిగి భర్త కానీ తండ్రి కానీ తల్లి కానీ అత్త కానీ మామ కానీ ఆ గౌరవం మారిందంటే ఇవాళ సెల్ఫ్ గ్రూప్ల వల్లనే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీ గ్రామాలలో కూడా గౌరవాలు పెరిగినాయి. మీ దగ్గరనే డబ్బు ఉన్నది, మీకు నాలెడ్జ్ పెరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఇంకా డెవలప్మెంట్ కావాలి. సోర్స్ ఉన్నది. మన అగ్రికల్చర్ చాలా పెరిగిపోయింది. ఇదివరకు అగ్రికల్చర్ చేయాలంటే చాలా కష్టపడేది మనం. ఇప్పుడు అగ్రికల్చర్ లోపల అన్ని వసతులు. రైతు బంధు వచ్చింది, 24 hours కరెంటు రైతులకు వచ్చాది, ప్రతి చెర్ల నీళ్లు ఉంటున్నాయి, వాటర్ సోర్స్ పెరిగింది. మన సెల్ఫ్ గ్రూప్ వాళ్ళే ఒడ్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల లోపల గ్రిప్ కూడా పెరిగింది, మీరంటే ఒక నమ్మకం కూడా పెరిగింది. నేను మీరు ప్రతిది కూడా ఏదో లోన్ తీసుకొని ఏదో ఇంటి అవసరాలకు వాడుకునే బదులు కంటే మీరు ఒక బిజినెస్గా మీరు తయారు కావాలి. ప్రతి విలేజ్లో సోర్స్ ఉన్నది. చిన్న విలేజ్ అయినా సోర్స్ ఉన్నది, పెద్ద విలేజ్ అయినా సోర్స్ ఉన్నది. ఆ గ్రామంలో పండే సరుకంతా మీరు కొనాలి, మధ్య ధరలను తీసిపారేయాలి. సరుకు కొని ఆ గ్రామాలు అమ్మేది ఆ గ్రామంలో అమ్మాలి. ఇసుటి కంపెనీ వాళ్ళకు సప్లై చేస్తే ఈ బ్రోకర్లు దందాలు పోయి ఆర్థికంగా మీరు పైకొచ్చడం కాకుండా గ్రామాల లోపల మీరు ఒక గౌరవం పెరిగే తిరిగి మీరు తయారు కావాలనేదే ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ఆలోచన కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీకు ఎంతంటంత మీకు ఇచ్చేందుకు మేము చేస్తాం. దేశంలో పట్టినే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒప్పందం, ఫస్ట్ టైం, గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. ఫస్ట్ టైం మనం ఇలా ఒప్పందం చేసుకున్నాం. దీంతో అన్ని కంపెనీలు వస్తాయి మన దగ్గరికి, అన్ని కంపెనీలు మన దగ్గరికి వస్తాయి.
ఒకటి నాంది పలికే ఇలా శ్రీనిధి ఉన్నది. శ్రీనిధి మన రాష్ట్రంలో నడిచే దాని తీరు చూసి వేరే రాష్ట్రాలు ప్రభుత్వాలు ఫోన్లు చేస్తున్నాయి మనకు, మా దగ్గర ఒక బ్రాంచ్ పెట్టండి, మన దగ్గర ఒక బ్రాంచ్ పెట్టండి అని. శ్రీనిధి అట్లా డెవలప్మెంట్ అయింది. సెల్ఫ్ కూడా ఇవాళ మనదైనంత చాలా బాగా ఇంకెక్కడ కూడా జరుగుతలేదు. మన రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్నది. పసుపు, మిర్చి అన్నీ కూడా పండ్లు దానిలో ఉన్నాయి. సీజన్కు తగ్గట్టు సీతాఫల పండ్లు ఉన్నాయి, ఇప్పుడు సీజన్ వస్తాను. కంపెనీ వాళ్ళు, ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు ముందుకు వస్తారు. మామిడి పండ్లు ఉన్నాయి, ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా ఫ్రూట్స్ను మీరు ముందు వచ్చి అవి కొని మన పీడీడీఆర్ ద్వారా మన కంపెనీ వాళ్ళతో ఒప్పందం పెట్టుకుంటే బాగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ దళార్లలే. మనం 10 రూపాయలకు కొంటే వస్తువు ఇక్కడ 100 రూపాయలకు అమ్ముతారు. మీరు చూస్తే మీ మన అమ్మే వస్తువు ఎట్లుంటుంది, మనం కొంటే ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది. ఆ దళారు వ్యవస్థ అంతా పోయి ఆ లాభం మనకే డైరెక్ట్ వచ్చినందుకు లాభం ఉంటుంది. మీరందరూ కూడా మళ్ళా మన దగ్గర మీరు అమ్మే దాంట్లో కల్తీ అనేది దొరకదు. మీరు అనుకుంటారు ప్రతి వస్తువు ఇప్పుడు బయటి దేశాల నుంచి వచ్చేదంతా కల్తీ కల్తీ కల్తీ. ఆ కల్తీలో టేస్ట్ ఏదో కలుపుతారు, అదే టేస్ట్ అనిపిస్తుంది. ఇవాళ ఈ కంపెనీ వచ్చిందంటే నాణ్యమైన వస్తువు తెలంగాణలో దొరుకుతుంది, మహిళల ద్వారా దొరుకుతుంది అనే నమ్మకంతో మనతో ఒప్పందం పెట్టుకున్నారు. ఇవాళ దాన్ని మనం సక్సెస్ చేయాలి. 130 ఉత్పత్తులు మనం తీసుకొని చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నేను మహిళా సంఘాల సెర్ప్ సంఘాలందరినీ కూడా కోచింగ్ ఇద్దాం. మనం ఆల్రెడీ కోచింగ్ ఇస్తున్నాం. నేను పీడీడీఐడియోలను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఒప్పందం ద్వారా ఇంకా అన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు ఖమ్మంలో మిర్చి, మహిబాద్లో కూడా మిర్చి బాగుంటుంది, నాణ్యమైన, దేశంలో నెంబర్ 1 మిర్చి మనం మహిబాద్, ఖమ్మంలో దొరుకుతాయి. ఇట్లా మనం ప్రతి వస్తువు మన దగ్గర దొరుకుతాయి. సీతాఫలం కొన్ని దిక్కులో ఫేమస్, మ్యాంగో మన తెలంగాణ ఫేమస్. ఎన్ని కూడా వస్తువులు మన దగ్గర కూడా, ప్రతి వస్తువు కూడా ప్రతి జిల్లాకు ఒక క్రెడిట్ ఉన్నది. తెలంగాణ జిల్లా లోపల ఇదివరకు నీళ్లు లేక మనం ఇంత సంపాదించుకోలేకపోయాం. రైతులు కూడా పెద్ద బాగుపడలేదు. ఇటు రైతులకు లాభం దొరుకుతుంది, మహిళా గ్రూపులకు లాభం దొరుకుతాయి, కంపెనీలకు కూడా నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి. కాబట్టి దీన్ని ముందుండి పోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సెక్రటరీ గారికి, ఆ కంపెనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ, ప్లే కార్డు సంబంధించిన కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గారు, డైరెక్టర్స్, వాళ్ళ స్టాఫ్కు, మీకు ఏ ఇబ్బంది లేకుండా నాణ్యమైన వస్తువులు మీకు సప్లై చేసేందుకు, మీరు సప్లై చేసే వస్తువు మీద వాళ్ళ ముద్ర వేసుకుంటే ఇంకా ఈజీగా సేల్ ఉంటుంది. ఆ కంపెనీకి పేరు మంచుకున్నది, మన వస్తువు నాణ్యమైన వస్తువు, దాని క్రెడిట్ ఇంకా ముందుకు పోతుంది. మీ కంపెనీ ఇంకా చాలా పేరు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I will not talk much about Flipkart Group. I'm sure most of us are aware Flipkart is a group of many ecosystems, including travel, health, fashion, and of course grocery is one of our most critical business units for Flipkart. Whatever growth will Flipkart deliver, whatever customers will Flipkart acquire and serve will happen from grocery. Within grocery, staples is a very, very critical, let's say, business hub for us. Very challenging, very nuanced. After every 100 kilometers, the entire selection, the entire palette changes. And our team of, I think,
70 to 100 people who work for Staples Business. And along with, let's say, the partnerships which we have with our RPC network and our farmer producer organizations, and of course our brands help us, deliver the right selection at the right price with the best quality to our consumers. So I spoke about grocery is a very, very critical and an important, let's say, hub for Flipkart. All our, let's say, much of our focus in terms of recently acquired investments, all our, let's say, in terms of people, manpower, warehousing, most of our investment in going into, building a grocery business. And what you have seen in last 2 to 3 years is just the tip of the iceberg. What will happen, let's say, in the next 2 to 4 years to 5 years will be phenomenal, investment and growth in the grocery business of ours. All right, I'll talk about farmer-producer organization collaboration. So in our Staples business, we have a very, very sizable and a meaty private label business. And in our private label business, we do engage a lot with farmer-producer organization. They are the backbone of, us delivering the selection that we have to deliver. Till date, I think we have trained more than 10,000 plus farmers in the country. These are the photographs of Telangana state only. Very recently held training programs where we teach, let's say, FPOs about the quality checks. We educate them about the supply chain. We educate them on, let's say, what to produce, when to produce, at what the ideal price to produce, what should be the ideally, quality which we must deliver for our consumers. So all of that engagement happens through, let's say, our training programs. And our mission is to not just do a very lip service or a tick mark activity. We wish to have meaningful business coming in from, let's say, farmer producer organization. As of today, there are many categories, ragi, jowar, bajra, in which more than 50% of our business comes from sourcing, which we do from FPOs and farmers directly. Our endeavor is to expand this base, to have more categories in which we take material from farmers, and in the existing ones, we increase the share of, business from farmer producer organizations. A very brief about the process flow. I'm sure some of you already engage with us, but the ones who don't engage with us, this is just a brief snapshot about how we take the raw material. Our team, which is on ground in Bangalore and spread across the country, will help you engage with you to kind of produce, to take your bulk, send it over to our partner RPC networks, the state-of-the-art RPC networks, which we have 2 of them or 4 of them are in Telangana state as of today. They will do all the processing, packaging, cleaning, grading, sorting, etc. They will make it into consumer friendly packaging of half a kg, 1 kg, 5 kg, etc. And then they come to, let's say, Flipkart warehouses. From there, we service our 400 million plus consumers. Like I mentioned earlier, we don't want to just deal with farmer producer organizations as a lip service or a tick mark activity. Our teams on ground will engage with them, partner with them, and bring them up to speed with, let's say, Flipkart defined quality, the high quality which we are known to deliver to all our consumers, so that there are very minimal or zero rejections when the bulk reaches RPC centers or, let's say, even in Flipkart warehouses. So, not just in terms of about the quality, there are, let's say, sessions in which we take them through what our technology-backed algorithms tell us about what will sell. I mean, we do a lot of demand generation activities. Our algorithms can predict what product will sell, which geography it will sell, and at what ideal price it will sell for the end consumers. We use all these learnings to tell our FPO partners on what to produce, when to produce, how much to produce, ideally at what price we should be buying it at, what qualities to adhere to, what are the timelines we should adhere to, and we also help them in the entire supply chain process of helping them with the logistics, etc. Post that, I mean, of course, these trainings are largely on ground and interactive sessions with with a lot of hands-on experience on what should be the best quality. But of late in last 2 years, and of course going forward, there will be some trainings virtual as well. But our endeavor is to, of course, have all the trainings on a face-to-face basis in lesser sessions and photographs which you saw. As of today, there are critical verticals for us: cereals, pulses, spices, flours, in which FPO sourcing is at a significant level.
I mean, we source Sona Masuri rice from Telangana, we source, I think, chili from Telangana. There are, I mean, like I said earlier, our endeavor is to expand these verticals, and in whichever vertical there is sourcing available, we increase the share of farmer producer organizations, I mean, business from FPO organizations. So this is a very, very, you know, it is not a, what do you say, a tick mark activity. Our endeavor is to have, let's say, as high as more than 50% business coming in from FPOs in all the verticals that we deal in a period of 2 to 3 years going forward. A bit about our RPC centers. I encourage all of you to visit our RPC centers. This is a brief representation of our footprint in our partner RPC centers. There are 27 of them. As and when our business grows, as and when we expand the commodities, we will keep opening up new RPC centers. Our idea is to be close to the market, be close to the crop, and be close to the consumers. Our supply chain and our logistics will help us do that. But whenever there is an opportunity of a new commodity or a new product that we have to cater to our consumers, we will go to that geography and we will open and we will set up infrastructure there as well. So when the bulk comes to the partner RPC center, all the process of cleaning, fumigation, sorting, grading, any other processes depending on which commodity it is, all those happen there, and they are then packed into consumer friendly packs. Our team is present at RPC centers whenever this process is happening to ensure that there is no miss and the quality is standardized for Flipkart customers at a pan-India level. And from there, our RPC centers, we have a network of 23 warehouses or fulfillment centers, as we call them. Like I said, as and when our business keeps increasing, we will keep opening more. We'll be closer to the consumer. And through these network of 23 fulfillment centers, we will take your product and service it to pan-India market. As of today, the quantity of, let's say, Sona Masuri rice, which we serve pan-India outside of, let's say, South of India, Delhi, Bombay, North, is phenomenal. This is the value which Flipkart will bring through our network of RPCs and our supply chain and our technology. Again, thank you so much for having us here and giving us an opportunity to partner with you and take your products to our pan-India customer base. Thank you so much.